తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఫేజ్ 4 ఆర్ స్ట్రే ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడైతాయి అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటుగా మనం ఇంక కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి అయితే మాట్లాడుకుంటాం. సో ఇప్పటివరకు సీట్ రానోళ్ళు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు కూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంది ఆ ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మనం ప్రీవియస్గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో అలాట్మెంట్స్ రిలీజ్ అవ్వగానే అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి నేను వీడియో చేస్తా. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సో మనకి అలాట్మెంట్స్ ఎప్పుడు అనే ఇన్ఫర్మేషన్ లేదు బ్రో. ఓకేనా? సో ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు మనకి అలాట్మెంట్స్ ఎప్పుడైతాయి అని చెప్పి. ఓకేనా? వీ డోంట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సీట్ అలాట్మెంట్స్ ఆఫ్ ఫేజ్ 4 ఆర్ స్ట్రే ఫేజ్. ఓకేనా? స్ట్రే ఫేజ్ ఆర్ ఫేజ్ 4కి సంబంధించి మనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడైతాయి అని చెప్పి. సో ఎప్పుడైతాయి కావచ్చు మరి అని అంటే, ఇన్ మై ఒపీనియన్ ఇప్పటికే మస్తు లేట్ అయింది బ్రో. ఓకేనా? చాలా అంటే చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ అయితే లేట్ అయితే అయిందన్నట్టు. ఓకేనా? కాలేజ్ స్టార్ట్ కావడానికి. సో ఇంకా డిలే అయితే చేయరు. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఫేజ్ 4 ఆర్ స్ట్రే ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది బ్రో. ఓకేనా? సో అలాట్మెంట్స్ రిలీజ్ అవ్వగానే వీడియో చేస్తా. డెఫినెట్‌గా అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి వీడియో చేస్తా. అండ్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది కదా అంటే, మనకి అలాట్మెంట్స్ అనేది ఫేజ్ 4కి సంబంధించిన అలాట్మెంట్స్ అనేది ఏందంటే లైక్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయిపోయి చాలా కొంచెం గ్యాప్ తీసుకొని ఫేజ్ 4కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు. అలాట్మెంట్స్ కూడా రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో ఆల్రెడీ మనకు ఫేజ్ 4కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 26 ఫిబ్రవరి 2026. ఓకేనా? ఫిబ్రవరి 26, 2026 2 PM దాకా మనకు టైం అయితే ఇచ్చిర్రు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైం అయితే అయిపోయింది. ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర వీళ్ళు అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఇప్పటికే మనకు కాలేజ్ స్టార్ట్ కావడం అనేది లేట్ అయింది. అబౌట్ 15-20 డేస్ అనేది లేట్ కావడం అయితే జరిగింది. సో నేనేం చెప్తా కదా అంటే, మనకి అలాట్మెంట్స్ అయిన తర్వాత రిపోర్టింగ్ చేయడానికి ఏదైతే టైం ఇస్తారో, ఈ రిపోర్టింగ్ చేయడానికి ఇచ్చే టైం అనేది చాలా తక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటది బ్రో. ఓకేనా? చాలా అంటే చాలా తక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఇప్పటికే మనకి ఈ అకాడమిక్ ఇయర్ అనేది లేట్ అయితుంది. ఓకేనా? సో ఈ కాలేజ్ స్టార్ట్ కావడం అనేది ఇప్పటికే లేట్ అయితుంది. ఈ ఫేజెస్ అనేది ఇప్పటికే లేట్ అయితున్నాయి కాబట్టి రిపోర్టింగ్ చేయడానికి లెస్ టైమ్ ఇస్తారు. ఓకేనా? ఇదొక ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఏంటిది అనంటే రిపోర్టింగ్‌కి తక్కువ టైమ్ ఇస్తారు ఆఫ్టర్ ఫేజ్ 4 ఆర్ స్ట్రే ఫేజ్ అలాట్మెంట్స్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకి సో 2 కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు అలాట్మెంట్స్ తర్వాత. ఓకేనా? అలాట్మెంట్స్ తర్వాత మనకి 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు బ్రో. ఎవరు వాళ్ళు అనంటే ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 లోపల సీట్ రానోళ్ళు. ఇప్పటి వరకు ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో సీట్ రానోళ్ళు ఉంటారు. లేకపోతే ఫేజ్ 1, ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి జాయిన్ అయ్యి ఫర్దర్‌గా ఫేజ్ 4లో సీట్ వచ్చినోళ్ళు ఉంటారన్నట్టు. అండ్ దాని తర్వాత మనకి ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు కూడా ఉంటారన్నట్టు. ఓకేనా? సో జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసినోళ్ళు ఉన్నారన్నట్టు. 4 రకాల స్టూడెంట్స్ ఉంటారు. 4 రకాల స్టూడెంట్స్ లోపల మనకు మెయిన్‌గా ఇద్దరు గురించి మాట్లాడుకుందాం మనం. సో ఏంది కదా అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చినోళ్ళు, ఓకేనా? వచ్చి జాయిన్ అయినోళ్ళ గురించి మాట్లాడుకుంటాం. అండ్ దాని తర్వాత సీట్ రానోళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇక డిస్కంటిన్యూ చేసినోళ్ళకి వాళ్ళకి ఎట్లా చేసే ప్రాసెస్ అనేది తెలుసు. ఓకేనా? సో మెయిన్‌గా ఏంది కదా అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ రానోళ్ళకి ఒక ఐడియా అనేది లేదు బ్రో. దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ కౌన్సెలింగ్. సో వాళ్ళకి ఏం డాక్యుమెంట్స్ కావాలే అని చెప్పి తెలవది. ఓకేనా? ఫీ ఎంత ఉంటది అని చెప్పి తెలవది. ఈ ఫీ అనేది డీడీ లాగా అడుగుతారా? లేకపోతే సో మనకి నార్మల్‌గా క్యాష్ లాగా అడుగుతారా?
అనే విషయం తెలవదు వీళ్ళకి. ఓకేనా. ఎందుకంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో సీట్ రాలే. అండ్ దాని తర్వాత బాండ్స్ అంటే ఏంది అనేది తెలవది. ఓకేనా. సో, ఇవేవి గూడా వీళ్ళకి తెలవదు బ్రో. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే, సో, ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా ఒక వీడియో చేసుకున్నాం. ఓకేనా. సో, ఆల్రెడీ సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళైనా సరే, కానోళ్ళైనా సరే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి మనం ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లింక్స్ మీద ఐ బటన్స్ లోపల ఉంటాయి. అండ్ కింద డిస్క్రిప్షన్ లోపల పెడతాను నేను. అండ్ దాంతో పాటుగా వీడియో ఎండ్ అయిన తర్వాత కూడా వస్తది బ్రో. ఓకేనా. సో, చెక్ జేయరి ఏమేం డాక్యుమెంట్స్ కావాలే రిపోర్టింగ్‌కి అని చెప్పి వీడియో ఉంటది. ఆ వీడియోని చెక్ జేయర్రి. అండ్ బాండ్స్ అంటే ఏంది? బాండ్ ఫార్మాట్ అంటే ఏంది? అనేది కూడా వీడియో పెట్టిన చెక్ జేయర్రి. ఈ డీడీ అంటే ఏంది అనేది కూడా ఉన్నది మన యాప్‌లో మన యూట్యూబ్ లోపల వీడియో అది కూడా చెక్ చేసేసేయండి. ఓకేనా. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి ఒక వీడియో ఉంటది. అండ్ దాని తర్వాత ఏ డే బిఫోర్ రిపోర్టింగ్ అని చెప్పి ఒక వీడియో ఉంటదన్నట్టు. ఏ డే బిఫోర్ రిపోర్టింగ్ అని చెప్పి. ఏ డే బిఫోర్ రిపోర్టింగ్ అనే వీడియోని ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా చెక్ జేయర్రి. ఓకేనా. సో, మీకు చాలా అంటే చాలా థింగ్స్ అనేది అర్థమైతాయి. చాలా క్లారిటీ వస్తదన్నట్టు రిపోర్టింగ్ లోపల ఏముంటది? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? ఏమేమి తీసుకుపోవాలి అని చెప్పి. ఓకేనా. సో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ రానోళ్ళకి ఎట్లాంటి ఐడియా ఉండదు కాబట్టి డాక్యుమెంట్స్‌ని రెడీ చేసుకోర్రి. ఓకేనా. ఎందుకు చెప్తున్నా ఇది అంటే వి హావ్ లెస్ టైమ్. చాలా తక్కువ టైం అయితే ఉంటది బ్రో. కాబట్టి చాలా తక్కువ టైం ఉంటది కాబట్టి నువ్వేం జేయాలే అనంటే ఈ డాక్యుమెంట్‌ని రెడీ చేసి పెట్టుకో. ఓకేనా. ఫీజు ఓకేనా. ఫీజు విషయానికొస్తే ఎంత ఫీ ఉంటది గదా అంటే గవర్నమెంట్ లోపలైతే ఒక 25,000 వరకు మనం కట్టాల్సి ఉంటదన్నట్టు డీడీ లాగా. 25,000 రూపీస్‌ని డీడీ లాగా కట్టాల్సి ఉంటది. అండ్ ప్రైవేట్ లోపలైతే అరౌండ్ ఒక 50,000 వరకి కట్టాల్సి ఉంటదన్నట్టు టు సెక్యూర్ అవర్ సీట్. ఓకేనా. సో, ఈ అమౌంట్‌ని రెడీ చేసి పెట్టుకోరి. అండ్ దాని తర్వాత బాండ్స్. బాండ్స్ ఏవైతే ఉన్నాయో బాండ్స్ అనేది కాలేజ్ పోయిన తర్వాత కాలేజోళ్ళని బాండ్ ఫార్మాట్ అడిగి టైప్ చేపియాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, బాండ్స్ అంటే ఏంది అని చెప్పి, ఈ డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి ప్రతీది కూడా ఆ వీడియో లింక్స్ కింద ఇస్తా డిస్క్రిప్షన్ లోపల ఒకసారి చెక్ జెయి. ఓకేనా. తక్కువ టైం ఉంటది బ్రో. ఒక 2 డేస్ ఆఫ్ టైమే ఇయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటది కావచ్చు. ఓకేనా. సో, సండే వస్తుంది. మేబీ దాన్ని 3 డేస్ చేయొచ్చు కానీ సండే రోజు కాలేజ్ ఉండకపోవచ్చు. కాబట్టి ఏందంటే మనకు చాలా తక్కువ టైం అయితే ఉంటది ఫర్ రిపోర్టింగ్. ఓకేనా. ఇది సీట్ రానోళ్ళకి సంబంధించి. సీట్ రానోళ్ళకి ఏముంది బ్రో, సీట్ రానోళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఓకేనా. సో, సీటొచ్చి డిస్కంటిన్యూ చేసినా నీకు పెద్ద ప్రాబ్లమ్ గాదు. ఓకేనా. సీటొచ్చి డిస్కంటిన్యూ చేసినా మళ్ళా నువ్వు ఫేజ్ 4లో నీకు సీటొచ్చిందనుకో అప్పుడు నీకు ప్రాబ్లమ్ గాదు. ఓకేనా. సీటొచ్చి జాయిన్ కానోళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ గాదు. అండ్ సీట్ రానోళ్ళకి కొంచెం ఐడియా ఉండదు కాబట్టి వీళ్ళకి ప్రాబ్లమ్ అయితదన్నట్టు. సో, సీట్ రానోళ్ళు ఏంది గదా అంటే ఇవన్నీ గూడా రెడీ చేసి పెట్టుకోరి. సీటొచ్చినోళ్ళకి, డిస్కంటిన్యూ చేసినోళ్ళకి, సీటొచ్చి జాయిన్ కానోళ్ళకి ఒక ఐడియా ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఏం చేస్తారు కదా అంటే సీటొచ్చి జాయిన్ కానోళ్ళకి గూడా కొంచెం ఐడియా ఉండకపోవచ్చు. సీటొచ్చి కాలేజ్‌కెళ్ళి చూసి జాయిన్ గారు చూసినావా? సో, వాళ్ళకి ఒక ఐడియా ఉంటది. సీటొచ్చి అసలు నేను కాలేజ్‌కే పోను అన్నోళ్ళకి ఐడియా ఏమి ఉండది. వాళ్ళైతే ఈ డాక్యుమెంట్‌లు, ఫీజు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోరి. అలాట్‌మెంట్స్ రిలీజ్ అవ్వగానే ఏం చేస్తారు కదా అంటే యూ హావ్ టు చెక్. ఏం చెక్ చేసుకోవాల్సి ఉంటది అనంటే ఎక్కడ సీటొచ్చింది అని చెప్పి చెక్ చేసుకోవాల్సుంటది. ఓకేనా. ఎక్కడ సీటొచ్చింది అని చెప్పి చెక్ చేసుకోరి. చెక్ చేసుకొని తక్కువ టైం ఉంటది కాబట్టి ఈ డాక్యుమెంట్‌లు రెడీ చేసుకోవడం, ఈ బాండ్స్ రెడీ చేసుకోవడం ఇవన్నీ కూడా చేయాల్సుంటది. ఇవన్నీ చేసిన తర్వాత సో, తొందరగా రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోరి. ఓకేనా. రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేసుకోరి. ఓకేనా. సో, ఇది నేను చెప్తా. సో, ఇది నేను చెప్పాలనుకున్నా. చెప్పేసిన అయిపోయింది. అండ్ ఇంకొకటి సో, వీళ్ళది ఒక బాధ అయితే వీళ్ళదేంటంటే కొంచెం తక్కువ ప్రాసెసే ఉంటది. ఓకేనా. సో, ఎందుకు అనంటే వీళ్ళు ఏదైతే సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌కి పోతారు. ఓకేనా. ఏదైతే వీళ్ళకి సీట్ అయితే వచ్చిందో ఆ కాలేజ్‌కెళ్ళిపోతారు వీళ్ళు. ఆ కాలేజ్‌కెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? సర్టిఫికేట్‌లు ఇస్తారు, బాండ్స్ ఇస్తారు, ఫీజు కడతారు, జాయిన్ అయిపోతారు అయిపోతది. కానీ మనోళ్ళకి ఇంకొక కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారన్నట్టు మనోళ్ళు. ఏంది కదా అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వస్తది. ఓకేనా. ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 ఓకేనా. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 ఫేజ్‌లలో ఏదో ఒక ఫేజ్‌లో సీట్ వస్తది మనోళ్ళకి. వీళ్ళేం చేస్తారు? జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయిన తర్వాత ఏమైతది? ఇప్పుడు మళ్ళా మనోళ్ళకి ఫేజ్ 4లో సీట్ వస్తది. ఈ ఫేజ్ 4లో సీట్ వచ్చుడుతోటి ఏమైతది అనంటే ఈ ప్రీవియస్ వచ్చిన సీట్ ఓకేనా. ప్రీవియస్‌గా మనకి ఏదైతే సీట్ వచ్చిందో ఈ ప్రీవియస్ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా. ప్రీవియస్ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. కాబట్టి నువ్వేం జేయాలే? ఈ ప్రీవియస్ వచ్చిన కాలేజ్‌కెళ్ళి అక్కడ నువ్వేవైతే బాండ్స్ ఇచ్చినావో ఆ బాండ్స్ అనేది తీసుకొని ఓకేనా. ఫీ అనేది తీసుకొని అండ్ దాంతో పాటుగా రిలీవింగ్ లెటర్ ఇస్తారన్నట్టు మనకి. ఓకేనా. రిలీవింగ్ లెటర్ అనేది ఇస్తారు. ఈ రిలీవింగ్ లెటర్ అనేది తీసుకొని
మనం ఫేజ్ 4 వచ్చిన కాలేజ్‌కెళ్ళాల్సి ఉంటది. ఫేజ్ 4కి వచ్చిన కాలేజ్‌కెళ్ళి మనం జాయిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సీటొచ్చి ఆల్రెడీ జాయిన్ అయినోళ్ళ బాధేంది గదా అంటే, ప్రీవియస్ కాలేజ్‌కి పోయి రిలీవింగ్ లెటర్ పట్టుకొచ్చుకోవాలి. రిలీవింగ్ లెటర్ పట్టుకొచ్చుకుంటేనే ఫేజ్ 4 లోపల జాయిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? ఫేజ్ 3 కాలేజ్‌కి పోయి, లేకపోతే ఫేజ్ 2 కాలేజ్, ఫేజ్ 1 కాలేజ్‌కెళ్ళి రిలీవింగ్ లెటర్ పట్టుకొచ్చుకొని, మనం ఫేజ్ 4 వచ్చిన కాలేజ్‌కెళ్ళి ఈ రిలీవింగ్ లెటర్‌ని సబ్మిట్ చేసి, వీళ్ళు చెప్పిన ఫేజ్ 4 కాలేజోళ్ళు చెప్పిన ఫీని పే చేసి, ఓకేనా? మనం జాయిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది ప్రాసెస్. నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ మెయిన్‌గా ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది కదా అంటే, ఇప్పటికే లేట్ అయింది. ఓకేనా? అలాట్‌మెంట్స్ ఎప్పుడైతయి అని చెప్పి తెలవది. కానీ అలాట్‌మెంట్స్ అయిన వెంటనే యూ హావ్ టు డూ వన్ థింగ్ ఏందంటే ప్లాన్ చేసుకోర్రి. ఓకేనా? మస్తు అలర్ట్ ఉండుర్రి. అలాట్‌మెంట్స్ ఎప్పుడైతాయి అని చెప్పి. అలాట్‌మెంట్స్ అవ్వడంతోనే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీటొచ్చి జాయిన్ అయినోళ్ళు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ రానోళ్ళు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీటొచ్చి జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసినోళ్ళు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీటొచ్చి జాయిన్ కానోళ్ళు అందరూ గూడా కొంచెం అలర్ట్‌గా ఉండి, మనకు లెస్ టైమ్ ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని, ఓకేనా? సో, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర రిపోర్టింగ్ చేయండి. ఓకేనా? ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ బ్రో. సో, మనకి రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం ఫర్దర్ ఫేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎలిజిబిలిటీ ఇయ్యరు. ఇంకో ఫేజ్ ఉంటదా బ్రో అంటే చెప్పలేం. ఓకేనా? కాబట్టి నేనేం చెప్తానంటే రిపోర్టింగ్ చెయ్యండి. నాకు ఏ ఆప్షన్ లేదు అనుకున్నోళ్ళు మాత్రం రిపోర్టింగ్ పక్కా చేయండి బ్రో. ఓకేనా? మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. లెస్ టైమ్ ఇస్తారు మనకి. చాలా తక్కువ టైమ్ ఇయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఎందుకంటే లేట్ అయింది. ఓకేనా? లేట్ అయింది కాబట్టి తక్కువ టైమ్ ఇస్తారు మనకి. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటది అంటే తొందరగా రియాక్ట్ కావాలి. ఓకేనా? అలాట్‌మెంట్‌లు రిలీజ్ అయినాయి అంటేనే నువ్వేం చేయాలి? ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పి చెక్ చేసుకొని దెన్ ఏమేం డాక్యుమెంట్లు కావాలి? ఏం బాండ్‌లు కావాలి? నీకు ఆల్రెడీ సీటొస్తే ఆ కాలేజ్‌కి పోవడానికి ఎన్ని గంటలు పడతది? ఆ కాలేజ్‌కెళ్ళి ఈ కాలేజ్‌కి పోవడానికి ఎన్ని గంటలు పడతది? మనకి ఎన్ని రోజుల టైమ్ ఇచ్చిర్రు అని చెప్పి ప్రతీది కూడా అనలైజ్ చేసుకొని, ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఎళ్ళండి. ఓకేనా? అలాట్‌మెంట్స్ రిలీజ్ కాగానే చెప్తా. అండ్ ఆలోపు రిపోర్టింగ్‌కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి ఆ వీడియోని చెక్ చేయరి. అండ్ ఏ డే బిఫోర్ రిపోర్టింగ్ అనే వీడియో కూడా చెక్ చేయరి. ఓకేనా? ఏ డే బిఫోర్ రిపోర్టింగ్ అని చెప్పి వీడియో ఉంటది. ఆ వీడియో కూడా చెక్ చేయరి. మీకు క్లారిటీ వస్తది. ఓకేనా? ఐ హోప్ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ దాంతో పాటు ఒక చిన్న థింగ్ ఏంది కదా అంటే, ఒకవేళ ఇఫ్ ఐ యామ్ థింకింగ్ టు స్టార్ట్ ఫస్ట్ ఇయర్ గైడెన్స్ ఫర్ ఆల్ కోర్సెస్. ఏహెచ్ఎస్‌కి సంబంధించి గైడెన్స్ అనేది నేను ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఆ గైడెన్స్ లోపల మీరేం ఎక్స్‌పెక్ట్ చేత్తారు అని చెప్పి లైక్ కింద కామెంట్ చేయరి. సో, నేనేమనుకుంటున్నా కదా అంటే ఏహెచ్ఎస్ ఫస్ట్ ఇయర్ గైడెన్స్ లోపల ప్రీవియస్ పేపర్స్, ఓకేనా? ప్రీవియస్ పేపర్స్ గురించి చెప్దాం అనుకున్నా. ఓకేనా? అండ్ దాని తర్వాత అంటే ప్రీవియస్ పేపర్స్ అనేది ప్రొవైడ్ చేస్తా నేను. అండ్ దాని తర్వాత రెగ్యులేషన్స్, ఓకేనా? రెగ్యులేషన్స్ అండ్ దాంతో పాటుగా సో, మనకి డ్యూటీస్ గురించి, గానీ, తర్వాత మనకి మోటివేషన్ గానీ, ఓకేనా? సో, మనకు సబ్జెక్ట్ అంటే కష్టమే. ఓకేనా? అండ్ బుక్స్ గురించి చెప్తా. అంటే ఏమేం బుక్స్ తీసుకోవాలి అని చెప్పి చెప్తా బ్రో. ఓకేనా? అండ్ ఎట్లా మనం ఒక డేని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి చెప్తా. డ్యూటీసును, ఎడ్యుకేషన్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి చెప్తా. లైక్ నేనేమనుకుంటున్నా కదా అంటే 15 డేస్‌కి ఒకసారి, ఓకేనా? లేకపోతే 1 మంత్‌కి ఒకసారి ఏం చేద్దాం అనుకుంటున్నా కదా అంటే లైవ్స్ అనేది కండక్ట్ చేసి విత్ లెస్ సబ్స్క్రిప్షన్, చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ తోటి ఏహెచ్ఎస్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేసి 15-20 రోజులకు ఒకసారి లైవ్ అనేది కండక్ట్ చేసి, సో, బుక్స్ ఏం తీసుకోవాలి అని చెప్పి ఫస్ట్ బుక్స్ గురించి చెప్తా బ్రో. ఏ బుక్స్ తీసుకోవాలి అని చెప్పి. తర్వాత ప్రీవియస్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తా. రెగ్యులేషన్స్ అనేది చెప్తా. ఓకేనా? డ్యూటీస్ గురించి చెప్తా. అండ్ మనకి ఏందంటే ఫీల్డ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత నార్మల్‌గా ఉంటది బ్రో. సో, ఆహ్, చాలా సిట్యుయేషన్స్ అనేది ఎదురవుతా ఉంటాయి. ఆ సిట్యుయేషన్స్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? మనం ఎట్లా మోటివేటెడ్ ఉండాలని చెప్పి మోటివేషన్ గాని, ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఎగ్జామ్స్ అనేది, ఓకేనా? సో, మనకి ఎగ్జామ్స్ అనేది ఎప్పుడుంటాయి? అండ్ దెన్ దాని తర్వాత ఆ ఎగ్జామ్స్‌కి మనం ఎట్లా ప్రిపేర్ కావాలి? ఓకేనా? సో, మనకి ఎగ్జామ్స్ అనేది ఎప్పుడుంటాయని చెప్పి, ఆ ఎగ్జామ్స్‌కి మనం డైలీ ప్రిపరేషన్ ఎట్లా చేయాలని చెప్పి, ఓకేనా? సో, ప్రతీదీ డీటెయిల్‌గా నేను చెప్తా. అండ్ మిమ్మల్ని ఎవ్రీ టైమ్ ఫాలో అప్ చేస్తా ఉంటా అన్నట్టు. ఓకేనా? సో, మనం ఒక రైట్ ట్రాక్ లోపల, ఓకేనా? రైట్ ట్రాక్ లోపల ఉండేలాగా నేను ట్రై చేస్తా. ఓకేనా? డెఫినెట్‌లీ అది నా సైడ్‌కెళ్ళి నేను 100 తెలుసు కదా మన గురించి 100% ఎఫర్ట్ నేను పెడతా నేను మీకోసం. సో, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే నాకొక్కసారి
మీరు ఇంకేం ఎక్స్‌పెక్ట్ జేత్తారు అనేది నాకు కింద కామెంట్‌లలో చెప్పుర్రి. అన్న ఇంట్రెస్టెడ్ ఉందన్న అని చెప్పినా కూడా వి విల్ స్టార్ట్. ఓకేనా. సో, నేను అనుకుంటున్నా అది. సో, నేను ఇప్పటివరకైతే ఏం పెద్దగా దాని మీద డెసిషన్ ఏం తీసుకోలే. మీరు ఏం చెప్తారు అనే దాన్ని బట్టి లెట్స్ డిస్కస్ ఫర్దర్. సో, ఒక లైవ్ పెట్టుకొని దాంట్లో డిస్కస్ చేసుకొని ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే దెన్ వి విల్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకేనా. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్. అండ్ ఫర్దర్‌గా మాట్లాడుకుందాం దీని గురించి కూడా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.